నమస్తే కిడోస్. వెల్కమ్ టు హంటర్ ఎక్స్ సీజన్ 2 పార్ట్ 2. నాకు తెలుసు నేను లేట్ అయినా అని చెప్పి దగ్గరగా 2 వీక్స్ లేట్ అయ్యాను. ఎందుకంటే నాకు ఐ ప్రాబ్లం ఏదో అయింది. దానివల్ల ఐకి కాస్త ఐ వల్ల ఒక 2 వీక్స్ వరకు ఎటువంటి ఫోన్ ఎటువంటి యూజెస్ చేయబాకని చెప్పాడు. ప్లస్ హైదరాబాద్కి వెళ్ళాను మ్యారేజ్కి. అక్కడ బాబుని చూసేదానికి అక్కడే ఆగిపోయాను. దానివల్ల ఇంత డిలే అయింది. లేకపోయింటే నేను ఎప్పుడో వీడియో చేసేసుకునేవాడిని. ప్రజెంట్ నేను నిన్నే వచ్చాను అక్కడి నుంచి. కాబట్టి నేను వచ్చిన వెంటనే వీడియోకి స్టార్ట్ చేసేసాను. ఇంకా అలాగే మనం ఎటువంటి లైట్ లేకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. కానీ దానికంటే ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఆలస్యం లేకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం లాస్ట్ ఎపిసోడ్లో చూసాం కెసినో ఇసుక గడి చేయి నరికేసి ఉంటాడు. అదే తన డబుల్ గ్యాంగ్ యూస్ చేసి. ఇంకా అలాగా మన ఇసుక వాటి మీద టైగర్ ఫిష్ అటాక్ యూస్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. ప్లస్ అలాగే నేను ఎట్లా నూడిట్ చేస్తాను చెప్పి కూడా మనోడు చెప్తూ ఉంటాడు. అప్పుడే చెప్తుంటే ఓకే అయితే నీ దగ్గర డబుల్ కరెన్సీ యూస్ చేస్తున్నావు సరే అయితే కానీ అని చెప్పి ఒక మ్యాజిక్ చూపిస్తుంటాడు. తన చేతిని గాల్లో ఒకటి కాచులాగా మార్చేసి ఉంటాడు. ఆ కాచు కూడా కింద పడేస్తుంటాడు. ఒక కార్డ్ తన మీద వేసేసి కెసినో మీద తను అలా డిఫ్లెక్ట్ చేసి ఉంటాడు. సరే అయితే నీ రెండో చేయి కూడా కోసేస్తున్నా సరే దమ్ముండొచ్చు చీరా నా రెండో చేయి కూడా నడికారా అని చెప్పేసి అక్కడ మేము పరిగెత్తుని తెలియదు తన క్లోన్ పంపించేసి నడికేసి ఉంటాడు. నాకు తెలుసు నువ్వు నీ క్లోన్నే పంపిస్తావు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అప్పుడే తను రెండో చెట్టును కూడా అడిగిచ్చేసుకుని ఉంటాడు. దాన్ని చూసిమంటే మన షాక్ అవుతా ఉంటాడు. ఏం తిట్టున్నాడు అని చెప్పి నాకు తెలుసు నువ్వెంత స్ట్రాంగ్ అయినా కానీ నాకన్నా పాదని చెప్పి అలాగా తన మెంటల్ని డిస్టర్బ్ చేస్తుంటాడు. తన కోపం అయిపోయి తను ఫైట్ చేస్తూ ఉంటాడు. నాకు తెలుసు క్లోన్ పెట్టి ఒకదాన్ని కాపీ చేస్తుంది కానీ ఓనర్ బట్టలు అయితే కాపీ చేయలేదు కదా అని చెప్పి చెప్తుంటే అప్పుడే తన బట్టల మీద మన రక్తం ఉంటుంది మన జోకర్ బాయ్ దగ్గర. అక్కడ చూస్తూ ఉంటే ఇద్దరు ఫైట్ చేస్తుంది. అప్పుడు తను తెగిపోయిన చెట్టు మన అసలు కొన్ని కనపడేసి ఉంటాడు. అలా తన బాడీ అనేది ఒక సెకండ్ పడిపోయి ఉంటుంది. అప్పుడు తన మీద మొత్తం కార్డ్స్ అనేది పడేసి అలా బ్రూటల్గా తన్ని ఇంజర్ చేసేసి ఉంటాడు. అలాగా మన జోకర్ బాబీ గెలిచేసి ఉంటాడు. వెళ్తా ఉంటే ఈ మ్యాచ్ బాగుంది బాగుంది థ్యాంక్ యూ అని చెప్పి చెప్తుంటాడు. అలాగే రూమ్లోకి వెళ్ళిపోయి ఉంటాడు. రూమ్లోకి వెళ్ళిపోయి తను నీ చేతులు రెండింటిని కావాలని అడుకున్నావు అవునని చెప్తుంటే ఇది నా టెక్నిక్ అనేది తెలిసిన విషయం కదా అది నీకోసం అని చెప్పి చెప్తుంటే సరే అయితే నేను గుమ్ముగుండు ఫస్ట్ నేను చేతిని చేయాలని చెప్పి తను నెన్ అటాక్స్తో తన చేతిని పెట్టేసి ఉంటుంది. అలాగే తను ఓడను ఆపేసి తన చేతిని నా నెన్ టెక్నిక్స్తో మొత్తం కట్టేసి ఉంటుంది. అలా తను రెండు చెట్లకి చేసేసి ఉంటుంది. నీకోసం ఇలా చేస్తుంటాను అలా నీ స్టెచెస్ అనేది చూస్తా ఉంటే సర్లే అయితే ఫస్ట్ చేతికి నాకు 1 మిలియన్ కావాలి సెకండ్ చేతికి 2 మిలియన్ కావాలని చెప్పేసి ఉంటాడు. తను సరే అని చెప్పి తను ఇచ్చేసి ఉంటాడు. అప్పుడే తన క్లోత్తో తన స్కిన్ అపియరెన్స్ మార్చేసి ఉంటాడు. దాన్ని చూసుకునే నీది రబ్బర్ టైప్ క్లోత్ నీ బాడీని ఎటువంటి ఆబ్జెక్ట్స్తో మార్చుకోగలవు. అలాగే నీ దగ్గర నెన్ పవర్ వస్తూ ఉంటుంది. అలాగే నీ దగ్గర ఉన్న ఏ పేపర్ అయినా అది నీ స్కిన్గా మార్చుకోగలదు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇలా ఒక టెక్నిక్స్ కూడా ఉంటాయని చెప్పి మనం ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాడు. తన దగ్గర చూస్తుంటే సరే అయితే నీ టెక్నిక్ ప్రకారం నేను చూస్తాను. ఫస్ట్ నీ చేతిని మాయం చేసేసినట్టు ఆ చేతిని గాల్లోకి వేసేసి అది క్లాత్ కింద పెట్టేసావు. ప్లస్ నీ కార్డ్స్ని నీ 11 కార్డ్స్ని కూడా నీ చెట్టు పెట్టుకుని ఉంటారు. ఒక కార్డ్ని తన మీద గిసేసి తన పొజిషన్ అనేది తెలుసుకున్నావు కదా అని చెప్తుంటే అలాగా తన వల్ల తను కదలేని సిచ్యువేషన్ ఆగిపోయి ఉంటాడు. అలాగే చూస్తుంటే కాస్త మంచి స్ట్రాంగ్. అప్పుడే తను చేతి నరకమని అప్పుడు చెప్పినప్పుడు తన మీద నీ ఓవర్ అటాక్ని యూజ్ చేసేసి ఉంటాడు. అలాగే నీ ఓవర్ వల్ల తను ఎట్లా వచ్చినా కానీ నువ్వు ఈజీగా చూడగలను ఈజీగా కొట్టగలను. అలాగే తనని మ్యాజిక్ టెక్నిక్గా నీ టెక్నిక్స్ యూజ్ చేసి నీ చేతి మళ్ళీ అడిగి చేసిన చూపించావు అని చెప్పి అలా తన్ని అర్థం కాకుండా చేసావని చెప్తుంటే నీ ముందు నేను దేనికి పడికిరాను అని చెప్తుంటే సరే అయితే ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్తున్నా సరే అయితే నా డబ్బా ఒక డిన్నర్ డేట్కి రావచ్చు కదా అని చెప్తుంటే సర్లే కానీ అంతకన్నా ముందు ఫస్ట్ మా మాస్టర్ వస్తానన్నాడు నువ్వు ఎంటర్ తొందరగా అక్కడికి రా లేకపోతే నిన్ను కలిపి మరి నేను చంపేస్తా అని చెప్పాడు అని చెప్తుంటే సరే ఫస్ట్ సరే నా డిన్నర్ సంగతి ఏంటి అని చెప్పి చెప్తుంటే నువ్వు డిన్నర్కి వస్తుంటే చాలా బాగుంటుంది అని చెప్పి తను చెప్తుంటే అని చెప్పి తను ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి సర్లే నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి అక్కడి నుంచి దెబ్బేసి ఉంటుంది. ప్లీజ్ నా ఒక డిన్నర్కి రావచ్చు కదా అని చెప్తుంటే అక్కడికి మాయమైపోయి ఉంటుంది. అదిగా చూస్తుంటే మన గోన్గా చూపిస్తుంటాడు. గోన్గా తను 2 months ట్రైనింగ్ చూస్తుంటాడు. అక్కడికి మన కిరువా వచ్చేస్తుంటాడు. కిరువా వచ్చేసి అవును నీ జోకర్ బాబీ దట్ ఫైట్ జరిగిందని చెప్తే తను బాగా చేశాడు కానీ ఫస్ట్ అయితే నాకు అర్థం కాదు కానీ సెకండ్ బాగా చేశాడు అని చెప్పి చెప్తా ఉంటాడు. కానీ చూస్తుంటే మనకి నాకు మెడికల్ టెక్నిక్ చూపిస్తున్న అమ్మాయి చూపిస్తుంటాడు. తను చెప్తుంటే ఈ నా కొడుకు స్ట్రాంగ్ అనుకుంటా ఉంటాడు అని చెప్పి చెప్తూ ఉంటుంది. తను పెట్టాడు అని చెప్పి ఇక్కడ చూస్తే మన స్నానం చేస్తూ చూపిస్తుంటుంది. తనకు స్పైడర్ గుర్తు 4 అని ఉంటుంది. అప్పుడే తను ఈజీగా తీసేసి దాన్ని అంటించేసి ఉంటాడు. తను మన గోడగా కిరువా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తను మనోడు చెప్తూ ఉంటాడు వస్తున్న పిల్లలరా ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే మనోడు ఆ స్పైడర్ గ్రూప్లో ఉన్నాడా లేదని చెప్పి మన కన్ఫ్యూజన్తో ఆపేసి ఉంటాడు ఇక్కడ. ఇంకా అలాగే సీన్ కట్ చేసేసి ఇక్కడ సీన్ కట్ చేసేసి మనకు మార్నింగ్ చూపిస్తూ ఉంటాడు. అలాగే మనోడు గాన్గాడికి 2 months ట్రైనింగ్ అనేది అయిపోయి ఉంటుంది. ప్లస్ అక్కడే చూస్తుంటే తన ప్రామిస్ కూడా నిలబెట్టుకున్నాడని చెప్పి తన ప్రామిస్ బ్యాన్ కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది. ఇంకా అలాగే మీరు మీ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయాలని చెప్పి అసలు ఆ జోకర్ బాబీ ఎలా చేశారని చెప్పి తన టెక్నిక్ని చూపిస్తా అని చెప్పి అలా తను చెప్పి ఉంటాడు. ఫస్ట్ మీ ఓరాని మేలోకి
ఇంప్లాంట్ చేసుకునేదానికి ట్రై చేయండి అని చెప్తుంటే అప్పుడు మన జ్యూస్గా ట్రై చేస్తుంటారు కానీ అది అయ్యి ఉండదు. అప్పుడు మన గౌన్ ఇంకా కిరువాని చేయమని చెప్పుంటారు. సరే అని చెప్పి వాళ్ళు ప్రాక్టీస్ చేద్దామని చెప్పి మన గౌన్ ఇంటికి వచ్చేస్తుంటారు. అప్పుడే మన లాస్ట్ 3 వారియర్స్ వచ్చేసి మనతో చెప్తుంటారు నాతో ఫైట్ చేయొచ్చు కదా అని చెప్పి చెప్తా ఉంటే మీరు ఫైట్ చేసిన అవసరం లేదు, అలాగే మీ డాన్స్ కూడా లేదు అని చెప్తుంటారు. అలాగే వాళ్ళు ట్రైనింగ్ చేసుకుంటూ ఉంటే మన గౌన్ ఇంకా కిరువ చాలా ఈజీగా చేసుకుంటూ ఉంటారు. ఇది చూసుకునే జ్యూస్ కూడా నేను చాలా స్ట్రాంగ్ కావాలని చెప్పి తను ఇంటికి వెళ్తా ఉంటే అప్పుడే మన డ్రీమ్ మాస్టర్స్ కూడా వచ్చేసి మనం ఆపేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడు మనం పని పెట్టేసి తన దగ్గర నుంచి ఒక షూ తీసేసుకుని ఉంటాడు. అలాగే మన ఇద్దరిని ట్రిక్ చేయాలని ప్లాన్ చేసేసి ఉంటారు. అప్పుడే మన కిరువాగాడు చేసి నాకు తెలిసి మీరు అంటే చేస్తానని చెప్పి అని చెప్తుంటే నేను ఎప్పుడు మీ మీద కనిపెట్టి ఉంటాను, నాకు తెలిసి నేను ఎక్కడెక్కడ ఏం చేయాలని చెప్పి నాకు బాగా తెలుసు అని చెప్పి అలాగే మీరు ఫైట్ కావాలనుకోండి సరే ఫైట్ చేద్దాం కదండి, అలాగే మన సేమ్ డేస్ మ్యాచ్ చేసుకుని ఫైట్ చేద్దాం అని చెప్పి అలాగే మన కిరువాత ఒక ఫైట్ చేసుకునే దానికి రెడీ అయిపోయి ఉంటాడు. అలాగే మన జిరువాగాని పట్టుకుని తీసుకునేదానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలాగే ఇటువంటి చెట్ట పనులు చేసినట్టు మిమ్మల్ని వదిలిపెట్టను నేను అని చెప్పి తను చెప్పేసి ఉంటాడు. ఇంకా సింగా చేసి మన గోను వాళ్ళకి ఒక ఫోన్ వచ్చి ఉంటుంది. ఆ ఫోన్లో ఏంటంటే మన జ్యూస్ గారిని పట్టేసుకున్నాడని చెప్పి అదే తను కావాలంటే ఫస్ట్ నువ్వు మనకు మ్యాచ్ చేయాలని చెప్పి లేకపోతే నీ వల్ల కాదని చెప్పి నువ్వు ఓడిపోతా అని చెప్పి తను చెప్పి ఉంటాడు. అదే తను చూసి మనోడు కూడా డేట్ ఫిక్స్ చేసుకుంటాడు. అలాగా వీళ్ళందరూ డేట్ చేసుకునేసరికి కల్లా వీళ్ళు తన ఎనర్జీని తన ఐస్లోకి పెట్టుకుని ఈజీగా అటాచ్ చేసుకుంటారు. మనోడు అటాచ్ చేస్తా అని చెప్పి అలా సింటమ్స్ థ్యాంక్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే నెక్స్ట్ మ్యాచ్ అనేది పడిపోయి ఉంటుంది. ఇది కిరువాగాడి తెలిసిన వెంటనే వాళ్ళ మీదకి వెళ్ళి అటాక్ చేసానికి వెళ్తుంటాడు. చూస్తే కిరువాగాడికి గోన్ ఇంకా ఇంకొక అదే మన 3 మాస్టర్స్లో ఒకరి మీదకి అటాక్ జరుగుతుంది. తను చూసుకుంటే ఎవరా ఎదవా నీకేం చెప్పాను నేను మా ఊరితో ఫైట్ చేయబాకని చెప్పాను కదా, కానీ నువ్వంటే ఇలాంటి ఇష్టం వచ్చిన పనులు చేస్తావు అనమాట. అయితే నేను వేసేస్తా, అలాగే నువ్వు కదిలి వేసేస్తా, నువ్వు చూసి వేసేస్తా, నువ్వు మాట వేసేస్తా ఫస్ట్, అలాగే మ్యాచ్కి రాబాక వచ్చి చంపేస్తా అని చెప్తుంటాడు. అలాగే గోన్ గాడు వచ్చుంటే అదే మన కిరువాగాడు గెలిచేసి ఉంటాడు. అలాగే నెక్స్ట్ మ్యాచ్లో మనల్ని కూడా భయపెట్టేశారు కదా. నెక్స్ట్ మ్యాచ్ మన చూపిస్తూ ఉంటే వాడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, వాడితో పెట్టుకోబాకండి జాగ్రత్త, ఆ కిరువాగాడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు జాగ్రత్తగా ఫైట్ చేయండి అని చెప్పి తను చెప్పేసి వెళ్ళిపోయింటాడు. వాడు చాలా భయంకరంగా ఉన్నాడు కళ్ళు చూస్తుంటే అని చెప్పి చెప్తుంటుంది. కానీ చూస్తుంటే సరే అని చెప్పి ఇంకా దాని గురించి పట్టించుకోండి, ఎందుకంటే వాళ్ళు ఏదో భయపడిపోయి చెప్పుంటారని చెప్పి అనుకుంటుంటారు. అక్కడికి కిరువాగాడు వచ్చేసి భయపడ్డారని చెప్తున్నారా అని చెప్తుంటే నెక్స్ట్ మ్యాచ్లో రాకూడదు అని చెప్పేసి అక్కడ నెక్స్ట్ మ్యాచ్లో రాడు. అలా గోన్ కూడా 200 మ్యాచ్ అనేది గెలిచేసి ఉంటాడు. నెక్స్ట్ వాళ్ళు 205 మ్యాచ్కి వెళ్ళిపోయి ఉంటాడు. ఇక్కడ చూస్తే వాళ్ళు ట్రైనింగ్ అనేది చేసుకుంటూ వాళ్ళ టెక్నిక్స్ అనేది చేసుకుంటూ పోతూ ఉంటాడు. అలాగా వాళ్ళ ఎనర్జీని ట్రై చేసుకుని చెప్పి అలాగే వాడు ఆ బంగారాలతో తన ఫిషింగ్ రాడ్తో ఫైట్ చేస్తాను చెప్పి అలా ఫైట్ చేస్తూ ఉంటాడు. దాన్ని ఇక్కడ చూస్తుంటే మన గోనుగాడు అయితే తన మీద ఎట్లా అనలైజ్ చేయాలని చెప్పి తన అటాక్ యూస్ చేస్తుంటాడు. ఈసారి అయితే అవన్నీ మనల్ని టార్గెట్ చేస్తూ వెళ్ళి ఉంటాయి. మనోడు తన గ్రేట్ను అనేది అప్డేట్ చేసుకుని ఉంటాడు. అలాగే మనోడి మీదకి అటాక్ చేసిన స్ట్రైట్గా వస్తుంటే మనోడు స్ట్రైట్గా తన బాడీలో ఇంజెక్ట్ చేసుకుంటాడు. కానీ లాస్ట్ మినిట్కి తన ఎనర్జీ తన షీల్ ఎనర్జీని యూస్ చేసుకుని ఉంటాడు. అలాగే మనం తన ఫిషింగ్ రాడ్తో తను ఎలా యూస్ చేయని చెప్పి తను పక్కన పడేసి ఉంటారు ఫిషింగ్ రాడ్. అది మిస్ చేశాడా లేకపోతే కావాలని చేశాడో తెలియదు, కానీ అప్పుడే తన ఫిషింగ్ రాడ్తో ఆ కింద ఉన్న తైల్ అనేది పైకి లేపేసి ఉంటాడు. అలా పైకి లేపేసాక బొంగళం గారు కింద పడిపోయి ఉంటాడు. అప్పుడే తన మీదకి వెళ్ళి తన కాళ్ళు లేని కాళ్ళని అదే తన ఐరన్ కాళ్ళని ఇరగొట్టేసి ఉంటాడు. అలాగే మన గౌన్ గారు గెలిచేస్తుంటాడు. దాన్ని చూస్తుండే గౌన్ నువ్వు చాలా ఇంప్రూవ్ అయిపోయావు అని చెప్పి మాట్లాడుతుంటాడు. ఇక్కడ చూస్తుంటే కిరువాగాడుతో మన వీల్ చైర్ అబ్బాయి వచ్చేసి ఉంటాడు. మన వీల్ చైర్తో ఫైట్ చేస్తుంటే మన కూడా తను చాలా స్పీడ్ పవర్స్ యూస్ చేస్తూ తను నాక్ చేసానికి ట్రై చేస్తుంటాడు. అప్పుడే తన బూస్టర్స్ యూస్ చేస్తుంటాడు, తన ఓరా బూస్టర్స్. ఇక్కడ చూస్తుంటే తన దగ్గర వెనస్ స్నేక్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాడు వాళ్ళ మీదకి. అప్పుడే మన కిరువాగాడు తను చూసి చాలా బాగుందని చెప్పి తన మీదకి వస్తూ ఉంటే అప్పుడే తను రెండింటిని పట్టేసుకుని ఉంటాడు ఒకే చేతిలో చూస్తుంది. అప్పుడే తన మీదకి ఎలక్ట్రిసిటీని యూస్ చేసాక ట్రై చేసి ఉంటాడు. స్టార్టింగ్లో అయితే మనోడికి నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది, కానీ తనకి ఎట్లా అసాధ్యాడు కాబట్టి తనకి ఎలక్ట్రిసిటీ అనేది తన పైన అది అనిపించదు, ఎందుకంటే తను అలవాటు చేస్తూ ఉంటాడు. అప్పుడే తను తీసుకుని మనోడు తనకి కొడతా ఉంటాడు, తన కాళ్ళ కొడతా ఉంటాడు. ప్లీజ్ పడుకోలేదు నేను చచ్చిపోతారని చెప్పేసి పట్టుకునేసరికలా తన మీదకి 100 వాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పడేసరికలా తన కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. నెక్స్ట్ అక్కడ చూస్తుంటే చెప్పాం కదా ఇట్లా చేసి జరగదని చెప్పి. ఇక్కడ చూస్తుంటే గౌన్ ఇంకా కిరువ ఇద్దరు మ్యాచెస్ అని కంప్లీట్ చేసుకుని వాళ్ళ ట్రైనింగ్లోకి ఎక్కువ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ అలాగే వాళ్ళు అప్పుడు మనోడు వచ్చేసి మనోడితో ఫైట్ చేసేదానికి తన ప్లాన్ వేసుకుంటూ ఉంటాడు. అప్పుడు మన జాగ్రత్త బాబెత్తు. కానీ ఏం చూస్తుంటే వాడు ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి నువ్వు జాగ్రత్త అని చెప్పి చెప్తూ ఉంటాడు. అక్కడే చూస్తుంటే మనోడు గానుగా దాన్ని గుర్తించుకుని సరే అని చెప్పి మనం స్ట్రైట్గా ఎలక్ట్రిసిటీని బయటికి తీసేసి ఇట్లా ఆడుకుంటా అని చెప్పి తన రబ్బర్ బాల్స్ అదే తన రబ్బర్ స్నేక్స్తో స్టార్ట్ అయిపోయి ఉంటాడు. సరే ఇంకా మ్యాచ్ స్టార్ట్ చేసింది అని చెప్పి చెప్పేసగల మనోడు తన తిప్పుతా ఉంటాడు. అక్కడ చూస్తుంటే సరే అయితే అని చెప్పి తన తైలు సెట్టి తన మొహం మీద కొట్టేదానికి తైలు ఇసి దుబ్బు ఉంటాడు తన మీదుగా. తన బూషర్స్ యూస్ చేసి ఉంటాడు. తను పట్టుకుని తన ఎలక్ట్రిసిటీని తన మీద యూస్ చేసాక తను పడిపోయింటాడు. ఇంటి ఈజీగా అయిపోయింది వావ్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మన జోగర్ బాబాయ్ చూసి గోన్ నువ్వు చాలా ఇంప్రూవ్ అయిపోయావు, అయితే నువ్వు ఫైట్ చేసేదానికి వర్ది పర్సన్వి, సరే అయితే నన్ను ఫైట్ మ్యాచ్ చేసుకో, ఇద్దరం ఫైట్ చేద్దాం అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటాడు. కానీ చూస్తుంటే గోన్తో ఫైట్ చేసేదానికి తను రెడీ అవుతున్నాడు. అప్పుడే మన మాస్టర్ వచ్చేసి మనకి కొత్త థింగ్స్ అని చెప్తూ ఉంటాడు. అవి అప్పుడే మన మాస్టర్ హత్సు గురించి చెప్తూ ఉంటాడు. హత్సు అనేది 6 టైప్స్ ఉంటుందని చెప్పి, ఇంకొకటి చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఎనర్జ్మెంటేషను, నెక్స్ట్ వన్ వచ్చేసి కాన్సన్ట్రేషను, నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ప్లాంటేషను, ఇంకా 4 ఎమిషను, 5th వచ్చి మ్యానిఫికేషను, 6th వచ్చి
స్పెషలైజేషను. ఇంకా అని చెప్పి ఇవన్నీ మనకి పుట్టుక నుంచి ఏదో ఒక మనిషి దీంతోనే పుట్టి ఉంటాడు. ఇంకా అలాగే దాంట్లోనే పెరుగుతూ చాలా పవర్‌ఫుల్‌గా మారుతూ వస్తూ ఉంటాడు. అని చెప్పి దాన్ని ట్రైన్ చేయాలని చెప్పి చెప్తుంటాడు. దానికి ఎగ్జాంపుల్‌గా మనోడిని చూపిస్తా ఉంటాడు. మనోడి దగ్గర ఎమిషన్ పవర్స్ అని చెప్పి ఇదంతా మనకి ఎందుకు అంటే మనోడి దగ్గర స్ట్రాంగెస్ట్ పవర్స్ అని విల్స్ ఉన్నాయని చెప్పి ఒక్కొక్కరి దగ్గర బొంగరాలు ఎగరైతే తన దగ్గర మేనేజ్‌మెంటేషను ఇంకా తన దగ్గర అయితే స్టామినేషన్ ఉందని చెప్పి తను చెప్తూ ఉంటాడు. నా పదాలు తిరుగుతూ ఉండొచ్చు క్షమించండి. అలాగే తన దగ్గర ఇక్కడ నుంచి చూస్తుంటే తన టైగర్ క్లాస్ అని మన కృష్ణ దగ్గర అయితే తన దగ్గర డూప్లికేషన్ ఇంకా అదే డూప్లికేషన్ అనేది ఎమిషన్ దగ్గరికి వస్తుంది. ఇంకా మ్యానిపులేషన్ దగ్గర వైపు వస్తూ ఉంటుంది. ఇంకా అలాగే తన దగ్గర స్టామినేషన్ దగ్గర వైపు కూడా వస్తూ ఉంటుంది. అలాగా చాలా స్ట్రాంగెస్ట్ వీళ్ళు అనేవి ఉంటాయని చెప్పి నేను చెప్తూ ఉంటాడు. అలాగే నువ్వు వీటన్నిటిని మాస్టర్ ఇందులో ఏదో ఒకటి నేను ఇదే అని చెప్పి నువ్వు కనుక్కోని చెప్పి తన దగ్గర దీని మీద మనం ఓరాన్ ఫోకస్ చేసి చేద్దాం అని చెప్పి మన మాస్టర్ దాన్ని అలా చేసేసరికల్లా ఆ ఓరాన్తో నీళ్ళంతా బ్యాక్ ఫ్లో అయిపోయి ఉంటుంది. అలాగే మనోడు ఒక ఎన్హాన్సర్ అని చెప్పి తను చెప్తుంటారు. అలాగే మన గోన్ కూడా అదే చేసేసరికల్లా సేమ్ అలాగే నీళ్ళు కూడా బయటకు వచ్చేసి ఉంటుంది. అలా మన కూడా ఎన్హాన్సర్ అంటాడు. ఇక్కడ మనం కిరువా చేస్తుంటే అదేం ఏమి ఉండదు. కనుక నేను చూస్తుంటే అదేం కలని చెప్పి నన్ను గమ్ముకి తను నీళ్ళు తెచ్చామని చెప్తుంటే చేసేసరికల్లా తను ఒక ట్రాన్స్మెంటేషన్ అని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ నేను చూస్తానంటే మనోడు చేస్తుంటే ఆకు అనేది కదులు ఉంటుంది. దానివల్ల తను ఒక మ్యానిపులేటర్ అని చెప్పి చెప్తుంటాడు. అలాగే వాళ్ళు తెలిసిన టెక్నిక్స్తో వాటి మాస్టర్ చేస్తుంటాడు. ఇంకా గోన్ వాడి తను తెలిసేసరికల్లా మనోడికి ఫోన్ చేసేసి సరే నీకు మ్యాచ్కి రెడీ అవుతుందని చెప్పి తను చెప్తుంటాడు. ఇంకా అలాగే ఇద్దరు మ్యాచ్ అనేది స్ట్రాంగ్ అయిపోయి ఉంటాడు. అలాగే ఇద్దరు కూడా ఒక 100 లైసెన్స్ అని చెప్పి అలాగే మన కిరువాంగ్ కూడా ఒక 100 లైసెన్స్లో పార్టిసిపేట్ చేయమని చెప్పి అయితే మిగతా వాళ్ళంతా వాళ్ళ 100 లైసెన్స్తో బాగానే చేస్తున్నారని చెప్పి ఇంకా అలాగే వాళ్ళు స్ట్రాంగ్ కావాలని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే మన మాస్టర్ కూడా గోన్ గడికి ఆల్ బెస్ట్ చెప్తుంటాడు. కిరువా గారిని ఒక 100 లైసెన్స్ని తెచ్చుకోమని కూడా చెప్పుంటాడు. సరే అని చెప్తుంటారు. ఇక్కడ చూస్తుంటే ఇంకా మన గోన్కి ఇంకా మన జోకర్ బాబీకి ఫైట్ అనేది స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే అందరూ జోకర్ బాబీకి ఎంకరేజ్ చేస్తుంటారు. మన గోన్కి కూడా ఇక్కడ చూస్తే గోన్ కూడా వచ్చేసి వాటిని మన మీద కాకుండా ఫైట్ చేసినాక స్ట్రైక్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తను ఎట్లా పంచ్ చేయాలని చెప్పి అలా పని చేస్తుంటే నువ్వు చాలా ఎనర్జీని వేస్ట్ చేస్తున్నావు అని చెప్పి తను చెప్తుంటాడు. ఇద్దరు చాలా గట్టిగా ఫైట్ చేస్తుంటే నీది ఒక అనౌన్స్మెంటేషన్ కదా నీది అని చెప్పి తను చెప్తుంటే నీకు అదే తెలుసు అని చెప్తుంటే నాకు అర్థమైందని చెప్పి అప్పటి తను ఒక కింద ఉన్న టైల్స్ పెట్టి మన మీద కొట్టాలని చెప్పి ట్రై చేస్తుంటాడు. అలా ఒక డిస్ట్రాక్షన్ క్రియేట్ చేసి తను ఎక్కడి నుంచి వస్తున్నాడు అర్థం కాకుండా చేస్తుంటారు. అలాగే ఒక పంచ్ కూడా ఇచ్చేసి ఉంటాడు. ఇంకా అలాగే పంచ్ ఇచ్చేసారు కదా ఇద్దరు అయితే గమ్ముగా అయిపోయి ఉంటారు. మనం కూడా పంచ్ అనేది తీసుకుని ఉంటాడు. ఇంకిద్దరు నిలబడేసి ఉండి ఉంటాడు. అప్పుడే అందరూ చూసుకుంటే గోన్ అని చెప్పి అందరూ అడుస్తుంటాడు. తిని చూసి మన అందరూ షాక్ అవుతా ఉంటున్నాడు. ఎలా దానికి పంచాలు ఇచ్చారని చెప్పి అందరు 2 పంచాలు ఇచ్చారని చెప్తుంటే తను ఒక డిస్ట్రాక్షన్ యూస్ చేస్తాను చెప్పి ఒక కట్టబెట్టి వచ్చేసి చెప్తూ ఉంటాడు. అది తను డిస్ట్రాక్షన్ యూస్ చేసేసి మనల్ని కొట్టుంటాడు. తన వల్ల తన డైరెక్ట్ హిట్ అయ్యేసరికల్లా తనకి 2 పాయింట్స్ ఇచ్చారని చెప్పి తను చెప్తుంటారు. ఇంకా అలా వాళ్ళిద్దరు సరే అని చెప్పి ఇద్దరు నవ్వుకుంటారు. ఇద్దరు ముందుకు వచ్చేసి వెంటనే మన గోన్గాడు జోబులో నుంచి చేసి 44 బ్యాచ్ అని ఇచ్చుంటాడు. అదే చెప్పాను కదా ఒకసారి నన్ను పంచ్ చేయి అప్పుడు నీకు నేను పౌడర్ ఇస్తాను నువ్వు ఎంత పవర్ఫుల్ నేను కూడా చూస్తాను అని చెప్పి చెప్పుంటాడు. అలాగే పని చేసి మనల్ని పడేసి ఉంటారు కదా అదే సేమ్ ఇలా చేసేసాక తను వర్ది అని ప్రూవ్ చేసుకుంటాడు. వావ్ సూపర్ నువ్వు. అలాగే నేను ఒక అనౌన్స్మెంట్ అని చెప్పి నాకు అర్థమవుతుంది. నేను ఒక ట్రాన్స్మెంటేషన్ని ఇక్కడ మన ఇద్దరు ఆపోజిట్ వైబ్స్ అనే వాళ్ళ మనం సరే నాకు అర్థమవుతుంది నువ్వు ఎలా ఫైట్ చేస్తావు నేను చూడాలన్నా ఇంట్రెస్టింగ్గా ఉంది పిల్లడా అని తను చెప్తూ ఉంటాడు. సరే తనతో ఫైట్ చేద్దారా మన ఇద్దరు దేనికి పనికి పవర్ఫుల్గా పెట్టిన అవుతాం నాతో పని చేయి మన ఇద్దరు స్ట్రాంగ్ అవుతాం అని చెప్పి మనకు ఒక ఆఫర్స్ కూడా ఇస్తూ ఉంటాడు. మనోడితే నేను చేయను నీతో పాటు అని చెప్పి మన జోకర్ బాబాయ్ అట్టే తీసి పడేసాను ఉంటాడు. ఓహో అట్టంటావా సరే అయితే నన్ను ఫైట్ చేయి నన్ను గెలిచి చూపి అప్పుడు మాట్లాడతాను ఇద్దరు అని చెప్పి తను చెప్తూ మన గోన్ గడికి చెప్తూ ఉంటాడు. ఇంక మన గోన్ కూడా సరే అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మన వీళ్ళిద్దరు ఫైట్ చేసాక రెడీ అవుతా ఉంటాడు. మన గోన్ గాడి మీదకి ఈజీగా పంచింది పడుతూ ఉంటుంది. మన గోన్ గాడు ఏంటంటే అర్థం కావట్లేదు తను ఎట్ వెళ్తున్నా కానీ తను ఈజీగా తనని ట్రాక్ చేస్తున్నాడు. అప్పుడే చూస్తుంటే తన కళ్ళలోకి ఓరా యూజ్ చేసి ఉండేసరికల్లా తన మీదకి తన ఓరా అటాక్ని ఎనర్జీని యూజ్ చేసుకుని ఉంటాడు. ఇక్కడ నేను చూస్తామంటే ఓహో ఇలా నీకు తెలిసిపోయిందే సరే అయితే నీకు ఒక అవకాశం ఇస్తా నీకు ఒక ఫ్రీ హిట్ ఇస్తా దీన్ని ఎప్పుడు అనిపించాను నువ్వు చెప్పు నాకు ఆ విషయం అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఎప్పుడు అనిపించాను నీకు 3 ఛాన్సెస్ ఇస్తా అని చెప్పేసి అక్కడ తను 3 ఛాన్సెస్ ఇచ్చేదానికి ట్రై చేస్తుంటాడు. ఒక నేను కొట్టేటప్పుడు ఎలా అని చెప్పి చెప్తుంటే లేదు మూడోది అని చెప్పేసి ఉంటాడు. కాదు అది మిస్టేక్ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఎప్పుడైతే నీ దాన్ని మాట్లాడుతూ అలాగే నువ్వు ఏ క్యారెక్టర్ అని చెప్పి చెప్తున్నప్పుడు నీకు నేను అంటించాలని చెప్పి తను చెప్తూ ఉంటాడు. దాన్ని తెలిసి వెంటనే సరే అయితే నాతో ఫైట్ చేద్దాం రా అని చెప్పి ఇద్దరు ఫైట్ చేస్తుంటే మన స్టైట్గా పంచ్ అనేది మన మొహం మీద కొట్టేసి ఉంటాడు. మనోడు కూడా దాన్ని దాచేసుకుని తీసుకుని ఉంటాడు. అలాగే ఇద్దరు చాలా గట్టిగా కొట్టుకుంటూ ఉంటాడు. అక్కడ మనోడికి చాలా తక్కువ పాయింట్స్ అనేవి దగ్గరగా 4 పాయింట్స్ అనేవి వచ్చి ఉంటాయి. కానీ మన జోకర్ బాబుకి అయితే 9 పాయింట్స్ వచ్చి ఉంటాయి. ఇంకొక పాయింట్ మనోడు గెలిచేస్తుంటాడు. అలా ఒక పంచ్ కొట్టేసి ఉంటాడు. ప్లస్ ఇక్కడ నేను చూస్తుంటే గోన్ నువ్వు చాలా స్ట్రాంగ్ అయిపోయావు అలాగే మీరు మ్యాచ్ కంటిన్యూ చేయలేవు వెళ్ళిపోని చెప్తుంటే ఓకే నువ్వు చాలా బాగా ఫైట్ చేస్తావు కానీ ఫైట్ చేయని చెప్పేసారు కదా అలా తను ఒక 1 పాయింట్ గెలిచేసి ఉంటాడు. మనోడు అక్కడ చూస్తుంటే గోన్ గారికి డిస్క్వాలిఫై అయిపోయాడు. ఇంకా తను చేయలేదని చెప్పేసారు కదా గోన్. అలాగే మన నెక్స్ట్ మనం కలిసినప్పుడు మన రియల్ లైఫ్ బ్యాటిల్లో కనుక్కుంటాం. అలాగే నీకు నాకు డెడ్ టు డెడ్ ఫేస్ చేసుకుంటాం అని చెప్పి మనోడు చెప్పేసి వెళ్ళిపోయి ఉంటాడు. అలాగే మనం గోడు కొడితే ఇంకా చాలా స్ట్రాంగ్ కావాలని చెప్పి అప్పుడు తనడు కాస్త ఎంకరేజ్ అవుతూ ఉంటాడు. అప్పుడు మీడియాలు తను చెప్తుంటే నేను మన కిరువా కానీ ఇంటికి గెలిపించానని చెప్తుంటే తను ఎందుకంటే మనోడు చంపేస్తానని చెప్పి అనుకుంటానని చెప్పి ఇంకా అలాగే వాళ్ళతో ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పి ఇంకా ఇక్కడికి వచ్చిన పని కూడా అయిపోయిందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటాడు. నెక్స్ట్ అలాగే మన వాళ్ళ అమ్మలు వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి గోను వాళ్ళు హోమ్ ప్లేస్కి వెళ్ళిపోయి ఉంటాడు.
ఉంటాడు. అలాగే వాళ్ళ హోమ్ ప్లేస్కి వెళ్ళిపోయి ఆంటీ చాలా బాగున్నా అని చెప్పి చెప్తుంటే అప్పుడే మన కిరువం కూడా అక్కడ తీసుకుని వచ్చేస్తుంటాడు. అలాగే మీరు ఫస్ట్ నువ్వు స్నానం చేస్తానని చెప్పేసి అలా మనకు స్నానం చేస్తూ ఉంటాడు. అలాగే వాళ్ళు ఫుడ్ తినడానికి ట్రై చేసే ముందు వాళ్ళని పే చేసుకుంటూ ఉంటాడు. మన కిరువ కాడికి అయితే అసలు ఏం అర్థం కావట్లేదు ఇది సర్లే అని చెప్పి గమ్ము చేస్తూ ఉంటాడు. అలాగే వాళ్ళు ఫుడ్ చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళ ఎప్పుడు వాళ్ళు చేసినట్టుగానే అడ్వెంచర్ చేస్తుంటాడు. అలాగే ఒక నైట్ వాళ్ళు క్యాంపెయిన్ చేసుకుని అలాగే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ మనం ఏం చేయాలని చెప్పి అలాగే మనం ఎంత స్ట్రాంగ్గా అని చెప్తుంటే ఫస్ట్ నేను వెళ్ళి మా నాన్న ఎక్కడ ఉన్నాను కనిపెట్టాలి. అలాగే మా నాన్న ఎంత స్ట్రాంగ్గా నేను కనుక్కోవాలని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఎందుకంటే మా నాన్న ఎవరో ఎలా ఉంటాడో నాకు తెలియదు అని చెప్పి చెప్తుంటే సరే అయితే దానికి నీకు కూడా నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. అలాగే ఇద్దరు వాళ్ళ మాట్లాడుకుంటూ వాళ్ళ గురించి ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ అని ఎలా అని చెప్పి అలా దాని గురించి చిన్నగా మాట్లాడుకుంటూ ఉంటారు. దాంట్లో చూసుకుంటే మాకు అమ్మ లేదు కానీ అమ్మ నాకు నా ఆంటీ లాదని చెప్తుంటే ఆంటీ దాని వెంటనే చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే చూస్తూ ఉంటే మనవాడుతూ అన్నీ ఎదుగుతూ ఉంటాడు ఏదో తినడానికి. ఇది మీ నాన్న ఇచ్చేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఎందుకంటే నువ్వు హంటర్ లైసెన్స్ యాక్టివేట్ చేసిన తర్వాతే నీకు దిమ్మని చెప్పాడు అని చెప్పి తను చెప్తుంటాడు. నీ ఏజ్లో ఉన్నప్పుడు మీ నాన్న అయితే హండ్రెడ్కి వెళ్ళిపోయి ఉంటాడు. తను చాలా స్ట్రాంగ్ అయిపోయాడు అని చెప్తుంటే సరే అని చెప్పి మీ నాన్న చాలా పవర్ఫుల్ పెట్టి జాగ్రత్త అని చెప్పి చెప్తుంటాడు. సరే అని చెప్పి మీ నాన్న వస్తుంటే సడన్గా ఒక చోటు నుంచి నిన్ను తీసుకుని వచ్చి ఉంటాడు. మీ అమ్మేదని చెప్తుంటే తను ఇప్పుడు నేను కలిసి ఉండట్లేదు అని చెప్పి తను అలా చెప్పేసి ఉండేసరికి అలా సరే అని చెప్పి వీళ్ళు వదిలేసి ఉంటాడు. ఇక్కడ నుంచి చూస్తుంటే వీళ్ళు నెట్టాన్ని ఓపెన్ చేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. ఇది ఎంత పవర్ఫుల్ యూస్ చేసినా తను అసలు ఓపెన్ కావట్లేదు. సరే అని చెప్పి మనోడికి నెన్ అటాక్ని యూస్ చేయమని చెప్తుంటారు కదా. తను నెన్ యూస్ చేసిన వెంటనే అది నార్మల్ పీసులు చెప్పి ఒక డబ్బాలాగా ఓపెన్ అయిపోయి ఉంటుంది. తన హంటర్ లైసెన్స్ పెట్టేసాక అది ఓపెన్ అయిపోయి ఉంటుంది. తను ఓపెన్ చేస్తే దాని లోపల ఒక సీడీ ప్లేయర్ ఇంకొక రింగ్ ఇంకా ఒక ట్రాన్స్మిటర్ ఉంటుంది. అదేంటని చెప్పి చూస్తుంటే సరే అని చెప్పి తను రేడియో సీడీ ప్లేయర్ యూజ్ చేస్తే తను ఆన్ చేసి ఉంటాడు. అక్కడ నుంచి చూస్తుంటే అక్కడి నుంచి వాళ్ళు నాన్న మాట్లాడుతూ ఉంటాడు. నాకు తెలుసు ఇప్పుడు నువ్వు స్ట్రాంగ్ అయిపోయి ఉంటాడు. అలాగే అయిపోయి తను కొద్దిగా చెప్తూ ఉంటాడు. ఆ క్యాసెట్‌లో నుంచి జిన్ వాయిస్ అనేది వినపడతా ఉంటది. అలాగే గాన్ కూడా చెప్తూ ఉంటది. "నువ్వు నన్ను కలవాలనుకుంటున్నావా?" అని చెప్పి చెప్తా ఉంటే, అప్పుడు చేస్తుంటే "నన్ను కలవాలని నీకంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటే అలాగే ప్లస్ నువ్వు హంటర్‌గా అయినందుకు నన్ను చాలా కంగ్రాచ్యులేషన్స్" అని చెప్పి చెప్తూ ఉంటాడు. అలాగే "నన్ను కలవాలని చెప్పి నీకు ఇంట్రెస్ట్‌గా ఉంటే రా, లేకపోతే నీకు ఇంట్రెస్ట్ లేదంటే అది ఇప్పటికిప్పుడే దీన్ని ఆపేయి" అని చెప్పి చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పి మన గాన్ దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. "సరే అయితే నువ్వు నన్ను కలవాలని అనుకుంటున్నావు. కానీ నాకైతే అంత అనిపియట్లేదు. అలాగే నేను హంటర్‌గా అయ్యాను ప్లస్ అలాగే నిన్ను కలవాలని అసలు నాకు అనుకోవట్లేదు. ఎందుకంటే నేను ఒక మంచి ఫాదర్‌నిగా మారలేకపోయాను నేను. ఎందుకంటే మంచి పేరెంట్‌ని కూడా మారలేకపోయాను. అలాగే నువ్వు అప్పుడే మన జిన్ గారి వాయిస్ నుంచి నువ్వు నన్ను కలవాలనుకుంటే నేను చాలా డిఫికల్ట్‌గా మర్చిపోతున్నాను దాన్ని అని చెప్పి తను ఏదో క్రియేచర్‌లో ఎగురుతూ ఉంటాడు. అప్పుడే మనకు నేను ఆపాలనుకుంటే ఇంకా ఏదో ఉందని చెప్పి గొనుగు కూడా ఆపుతా ఉంటే సరే అయితే నువ్వు మీ అమ్మ గురించి కనుక్కోవాలనుకుంటే క్యాష్ అని చెప్తే వద్దులని చెప్పి నిన్న మా ఆంటీని అమ్మలాగా అనుకుంటున్నాను కాబట్టి ఇదేం వద్దని చెప్తుంటే అప్పుడే దాని నిన్న ఎనర్జీతో అదంతా డిలీట్ అయిపోతూ ఉంటుంది. దాని చూసుకొని మన కిరువ గారు దాన్ని ఆపేదాన్ని ట్రై చేస్తుంటే మన గోన్ కూడా మన కిరువ గారు దాన్ని పగలగొట్టడానికి ట్రై చేస్తుంటే అది పగలుండదు. ఏంటంటే అది నెంటో చాలా వరకు కవర్ అయిపోయి ఉంటుంది. కానీ చూస్తుంటే నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడే వాళ్ళ బాక్స్ ఓపెన్ చేస్తే అక్కడ మెమరీ కార్డు ఉంటుంది కదా. ఆ మెమరీ కార్డ్ని ఒక కన్సోల్లో పెట్టి చూడాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆ కన్సోల్లో పెడితే అదొక గ్రీన్ అలైన్ అని చెప్పి ఒక పేరు చూపిస్తూ ఉంటుంది. అదే దాంట్లో 12 ఫాల్స్ ఉంటాయి. అలాగే అది 5 మిలియన్ జెనీస్ లాగా ఉంటుంది. దాన్ని చూసుకుంటే ఏంది ఇది తింటుందని చెప్పి అప్పుడే వాళ్ళకి ఏం చేయాలి అర్థం కావాలి. అందరికి ఫోన్ చేసేసి అసలు గ్రీన్ అలైన్ అంటే ఏంది, అసలు గేమ్ ఏంటి అని చెప్పి అనుకుంటే ఇదే గ్రీన్ అలైన్ అనేది ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ వర్చువల్ రియాలిటీ లాంటిది. అలాగే దీని గురించి నీకేం కావాలంటే ఇన్ఫర్మేషన్ కోసం నాకు ఏదో కావాలని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ప్లస్ ఒక వెస్టర్న్ ఐలాండ్ అని చెప్పి అన్న చెప్పి ఉంటాడు. ఇంకా అలాగే వాళ్ళు ఇంకా వెస్టర్న్ ఐలాండ్కి వెళ్ళిపోవాలని చెప్పి ఇంకా అలా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఉంటాడు. ఇక్కడతో ఈ సీజన్ అనేది ఎండ్ అయిపోయింది గైస్. అలాగే సీజన్ 3 అనేది గ్రీన్ ఐలాండ్ అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే ప్లస్ అది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి మీరైతే నా ఛానల్ అయితే మిస్ చేసుకోబాకండి. ప్లస్ నేను నిన్నే చూశాను నాకు 144 ఉంటే అది 143గా మారిపోయిన ఒక అన్సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. ఓకే నాకు తెలుసు ఎందుకంటే నేను వీడియోస్ పెట్టట్లేదు కాబట్టి తనకి ఇంట్రెస్ట్ పోయి నా ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. ప్లస్ ఇంకా నేను అలా కాకుండా చూసుకుంటాను. అలాగే మీకు నేను వీడియోస్ని డైలీ పెట్టడానికి ట్రై చేశాను. బట్ దానికి నాకు టైం కావాలి. ఎందుకంటే నేను అనేది కాస్త ప్రాబ్లంగా ఉన్నా కానీ నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఎట్టైనా రెగ్యులర్గా చేయాలని చెప్పి. ప్లస్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ నా బెల్ ఐకాన్ కూడా ఆన్లో చేసుకోండి. ఓకే గైస్, సీ యూ టుమారో. అదే మీకు నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మళ్ళీ మీకు ఎటువంటి యానిమీ కావాలంటే నాకు సజెషన్ చేయొచ్చు. దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ట్రై చేస్తాను. ఓకే గైస్, బాయ్ సయ్యోనారా. మిమ్మల్ని నేను తర్వాత కలుస్తాను.